హాయ్! అందరు బాగున్నారా? ఇగో మీకేందబ్బా ఈ వీడియో అని అంటున్నారా? ఇగో గలాండ పూల చెట్లు పెట్టినామన్నట్లు. పొలాల గలాండ పూల చెట్లు పెడితే మరి ఇప్పుడు సీజన్ ఉంటే పెళ్ళిళ్ళు అవి ఉంటాయి గదా! రేట్ ఉంటది కాబట్టి మరి ఇగో కాల ఏసి పెడుతున్నా. కాల ఏసి ఈ పువ్వు చెట్టుకు అటు ఇటు ఏసి పెడితే మనకి ఎండాకాలం మరి తడి పట్టుకొని ఉంటాయన్నట్లు. ఇప్పుడచ్చి ఇది ఎండాకాలమే గదా! తడి పట్టుకొని ఉంటే మరి బావుంటది. ఇప్పుడు అది కట్ అయ్యకపోతే రో రోజు తప్పించి 2 రోజులు తప్పించి నీళ్ళేయాల. ఇట్లయితే 4 రోజుల దాకైనా నీళ్ళు లేకున్నా పర్వాలేదు కాబట్టి, అన్నిటితో పాటు కూడా కూరగాయలు కూడా పండియాల. మరి ప్రతి ఒక్కటి పండియాల. ఎందుకంటే దేంట్లో కూడా మనం సాటి లేము అనేది రైతు నిరూపించుకోనాలన్నట్లు. ఇగో చూడండి. ఇగో ఇది ఇంకా జేయలేము. ఎందుకంటే ఎండాకాలం ఎక్కువున్నది కాబట్టి, ఇగ ఈరోజు ఇగ కొంచెం పొద్దున, కొంచెం సాయంత్రం అనేసి చేయడం జరుగుతున్నది. ఇగ చూడండి, మీకు నచ్చినాయా అందరు పువ్వులు? ఇప్పుడిప్పుడు వాతావరణ ప్రభావం వలన పువ్వులు లేట్‌గా పూసినాయి కాబట్టి, ఇగ ప్రతి ఒక్కళ్ళకు ఈ పువ్వులకే కాదు మనుషులకు కూడా మరి చాలా ఎఫెక్టే. పశువులకు, పంటలకు కూడా ఎఫెక్ట్ పుట్టింది కాబట్టి, ఇగో ఇలా అన్నట్లు. ఇవి రోజు కొంచెం, రోజు కొంచెం కాలాయిస్తే బాగుంటాయనేసి నేను అంటున్నా. మరి పని అంటే రైతులకేంది, రైతులు రాజులు అంటారు. రాజులా? రండి రాజులన్నోళ్ళు రండి. రోజు కాలాలేద్దాం. కాలాలేసి నీళ్ళు పారుదాం. అప్పుడు తెలుస్తదన్నట్లు. ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే డబ్బు విలువ తెలాలంటే, ఒక అన్నం విలువ తెలాలంటే ప్రతి ఒక్కళ్ళు కొందరు అవసరం లేకున్నా గానీ ఏం చేస్తారంటే కొందరు ఫంక్షన్‌లకు పోయినా, దేనికి పోయినా గానీ కొందరు ఏం చేస్తారంటే అన్నం వేసుకుంటారు, తింటారు, తిన్నంత తినేసి పడేస్తారన్నట్లు. కాబట్టి అలా పడేయకుండా మరి అన్నం విలువ తెలిసిన రైతు గానీ, వ్యక్తి గానీ మరి తనకంటూ ఎంత మట్టుకు అవసరం ఉంటదో అంతే యేసుకొని తింటాడన్నట్లు. మరి డబ్బు విలువ తెలిసినోళ్ళు ఎవరుంటారంటే, మరి కష్టపడి పని చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో, రూపాయి కూడబెట్టి ఏదన్నా సాధిస్తే ఏదన్నా కడతాడో చూడండి. వాళ్ళకు రూపాయి విలువ తెలుస్తది. దాన్ని ఖర్చు పెట్టే ముందు, వెనక ముందు ఆలోచిస్తాడన్నట్లు. అందుకోసం అనేసి జీవితంలో మంచిగా డబ్బు మరి ఫుడ్డు విలువ తెలాలంటే మరి రైతులే గానీ, మీరే గానీ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి ఖర్చు పెట్టండి. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనేసి నేను అంటున్నా. మరి మిత్రమా, మరి అక్క, చెల్లి, తమ్ముడు, మరి ఏదే గానీ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకొనే డబ్బుని వృధాగా పెట్టకండి. ఖర్చులు ఏ అవసరం నిమిత్తము ఎంత మనకు అవసరం ఉన్నదో అంతే మరి ఖర్చు పెట్టాలనేసి నేను అంటున్నాను. అది ఖర్చు పెట్టే ముందు ఆలోచించాల. ఇది ఎంత మట్టుకు మనకు అవసరమవుతుంది డబ్బు, ఈ వస్తువు తీసుకుంటే ఈ వస్తువుతోటి ఎంత ఉపయోగం ఉంటుంది అనేసి ఆలోచించి తీసుకుంటే చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజులలో అలా కాకుండా ఫ్యాషన్ ప్రపంచం అనేసి మరి చాలామంది మట్టుకు అలా తీసుకుంటున్నారు. కానీ నష్టపోయేది మనమే అనేసి నేను అంటున్నా. కాబట్టి ఒక్కసారి మనము తీసుకునే ముందు మన కన్న తల్లిదండ్రులనే కానీ ఎవరే కానీ వాళ్ళకి ఎంత కష్టం వచ్చింది, ఏం కథ తెలుసుకొని వాళ్ళు ఎంత పని చేస్తుర్రు, ఏంది, ఎంత ఎండలైనా కానీ పని చేస్తున్నారు మరి అని ఆలోచించి మరి ప్రతి ఒక్కళ్ళు ఖర్చు చేయాలనేసి నేను అంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏందంటే చెప్పన్నా, అనవసరమైన విషయాల్లో తలదూర్చకండి, ప్రాబ్లంలు తెచ్చుకోకండి, డబ్బుని వృధా చేసుకోకండి. మరి డబ్బే మనకు రేపు ఇంపార్టెంటు. మనకు అవసరం ఉన్నప్పుడు ఎవరు స్నేహితులైనా ఎవరైనా కానీ తాగడానికి, తినడానికి వస్తారు కానీ అవసరానికి కొందరు రారు. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మన చేతులు ఉంటేనే మనకు సపోర్ట్ అన్నట్లు. ఏదే కానీ మన జేబులో డబ్బులు ఉంటేనే ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. మరి ప్రతి ఒక్కటి ఏదైనా అంతే మన జీవితంలో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుచున్నాను. మరి ఓకే, ఉంటావా మరి, బాయ్.